హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఈరోజు సినిమా అప్డేట్స్ పై ఒక లుక్ వేద్దాం. అఖండ 2కు ఊరట. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 సినిమా భారీ సక్సెస్ టాక్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. అలాగే విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. అయితే అఖండ 2 చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ కు తెలంగాణ హైకోర్టు ఊరట లభించింది. నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం టికెట్ల రేటు పెంపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ప్రత్యేక జీవోపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును అడ్డుకున్న డివిజన్ బెంచ్ ఈ నెల 14 వరకు దానిపై స్టే విధించింది. తదుపరి విచారణకు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. ఈ సినిమా టికెట్ల రేటు పెంపు విషయంలో హైకోర్టులో కేసు ఫైల్ అయింది. ప్రీమియర్ షో టికెట్ ధరను 600 రూపాయలు, అలాగే 12వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లలో 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 100 రూపాయల మేర టికెట్ ధరలను పెంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన జీవోని సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై నిర్మాతల డివిజన్ బెంచ్ కు అప్పీల్ చేసుకోవడంతో స్టే లభించింది. దీంతో 14 రీల్స్ ప్లస్ నిర్మాతలకు ఊరట లభించింది. సో మొత్తం మీద హిట్ టాక్ తో తీసుకెళ్తున్న ఈ సినిమాకు సంబంధించి మరొక పాజిటివ్ అంశం అని చెప్పాలి. ఇక మరో అప్డేట్కి వస్తే పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం ది రాజా సాబ్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలిచింది. జనవరి 9న ప్రేక్షకుల ముందు రాబోతుంది. సో ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయి. సో రాజా సాబ్ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్స్ రాబోతున్నాయని దర్శకుడు మారుతి ఒక స్పెషల్ వీడియో ద్వారా పంచుకున్నారు. ఇక వరుస అప్డేట్స్ రాబోతున్నాయని చెప్పేసి ఆ వీడియో ద్వారా మారుతి తెలిపారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి విజువల్ వండర్ ఎంటర్టైనర్ రాబోతుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్, రిద్ది కుమార్, అలాగే మాలవిక మోహన్ నటించారు. ఎస్ఎస్ తమన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఏదైతే ఉందో టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్ కూడా సినిమాపై భారీ అంచనాలను రేకెత్తించింది. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇక మరో అప్డేట్కి వస్తే అఖండ 2లో నటించిన హర్షాలిక్ సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఉంది. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ వచ్చిన అఖండ 2 తాండవం బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం మొదలుపెట్టింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాలో అఖండ పాత్రలో బాలకృష్ణ అభినయం ఒకవైపు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మరోవైపు ఆయన కూతురి పాత్రలో నటించిన యువ నటి హర్షాలి మల్హోత్రాపై ఇప్పుడు అందరి దృష్టి పడింది. జనని అనే యువ సైంటిస్ట్ పాత్ర ద్వారా సినిమాకు ఎమోషనల్ కోర్ను అందించిన ఈ బ్యూటీ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ సర్చ్ చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ నటించిన బజరంగి భాయిజాన్ సినిమా ద్వారా హర్షాలి చిన్నప్పటి ఆర్టిస్ట్ గా ఆ సినిమాలో కనిపించింది. ముఖ్యంగా సినిమా మొత్తం సల్మాన్ ఖాన్ అండ్ పాప చుట్టూ తిరుగుతుంది. మళ్ళీ ఇంత కాలానికి ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత అది కూడా టాలీవుడ్ లో అఖండ 2 లాంటి సినిమాలో ఒక సైంటిస్ట్ పాత్ర ద్వారా ప్రేక్షకులు పరిచయం అవడం అనేది చాలా గొప్ప విషయం. మొత్తం మీద అఖండ 2 సినిమాలో హర్షాలి పర్ఫార్మెన్స్ పై ప్రతి ఒక్కరూ అభినందన తెలియజేస్తున్నారు. అలాగే ప్రశంసలు కురిపిస్తున్నారు. గత కొంతకాలంగా శ్రీలీలకి టాలీవుడ్ లో వరుస ఫ్లాప్స్ ఎదురవుతున్నాయి. అయినా కూడా క్రేజీ మూవీస్ లో ఛాన్స్ అందుకుంటుంది. ఈ క్రమంలోనే మరో బాలీవుడ్ సినిమాకి సంతకం చేసింది. మ్యాడాక్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఫ్యాంటసీ రొమాంటిక్ కామెడీ చామంతర్లో హీరోయిన్ మార్పు ఇప్పుడు బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టైమ్ గా మారింది. వాస్తవానికి ఈ సినిమాలో ముందు ప్రాజెక్ట్ మొదలైనప్పుడు అనన్య పాండేని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇప్పుడు అనన్య పాండే ప్లేస్ లో శ్రీలీల ఎంట్రీ ఇచ్చింది. 2026 జనవరిలో షూటింగ్ మొదలు కాబోతున్న ఈ సినిమాలో అభయ్ వర్మ, జానకి బోడివాలతో కలిసి నటిస్తోంది శ్రీలీల. తరుణ్ దుదేజా డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ కామెడీ మేళవింపుతో తయారవుతున్న ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ లో టాప్ లీగ్ లోకి వెళ్ళనుందా అనే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. మొత్తం మీద కెరీర్ మొదట్లో వరుస హిట్లతో సంచలన తారగా అనిపించుకుంది. కానీ స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, జూనియర్, రాబిన్ హుడ్ వంటి చిత్రాలతో ఫ్లాప్ చూసింది శ్రీలీల. అంతేకాదు రీసెంట్ గా వచ్చిన మాస్ జాతరతో హిట్ అందుకుంటుంది అనుకుంటే ఈ సినిమా కూడా శ్రీలీలకి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్, తమిళ స్టార్ శివకార్తికేయన్తో డెబ్యూ మూవీ పరాశక్తి, కార్తీక్ ఆర్యన్ జోడీగా చేస్తున్న తూ మేరీ జిందగీ చిత్రాలు నడుస్తోంది. అలాగే ఇప్పుడు ఆ లిస్ట్ లో చామంతర్ కూడా చేరింది. మొత్తం మీద శ్రీలీల చేతిలో 4 క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్రాజెక్ట్స్ తోటి శ్రీలీల ఏ స్థానంలో నిలుస్తుంది అనేది రానున్న రోజుల్లో చూద్దాం. ఇంకా మరో అప్డేట్కి వస్తే రజనీ దారి రహదారి 75లో కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్న రజనీ స్టైల్స్. నటుడు అనే కాదు వ్యక్తిత్వంలోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ రూటే సపరేట్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఆసక్తిని ఆచరిస్తూ ఆదర్శంగా నిలవడం ఆయన ప్రత్యేకత. నటుడిగా ఎవరూ అనుకరించలేని స్టైల్ ఆయనదైతే వ్యక్తిత్వంలోనూ అనేక విషయాలలో తనకు తానే సాటి అనిపించుకున్నారు. శుక్రవారం రజనీ 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా పుట్టినరోజు సంబంధించి అటు బాలీవుడ్
ఇటు టాలీవుడ్ సంబంధించి సినీ ప్రముఖులందరూ ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆయనకు సంబంధించి ఎన్నో ప్రత్యేక కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం రజనీకి సంబంధించిన స్పెషల్ స్టోరీస్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక మరో అప్డేట్కి వస్తే మైథలాజికల్ రూరల్ డ్రామాగా రూపొందుతోంది వానర అనే చిత్రం. అవినాష్ తిరువీధుల హీరోగా దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా వానర. సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు విలన్ గా కనిపించబోతున్నారు. శాంతన్ పతి సమర్పణలో సిల్వర్ స్క్రీన్ సినిమాస్ బ్యానర్ పై అవినాష్ బుయాని, ఆలపాటి రాజా, సి అంకిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా సంభాషణలను, వివేక్ సాగా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ నెల 26న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రాన్ని మైథలాజికల్ రూరల్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటున్నాయి. ఆ నేపథ్యంలోనే వానర చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫిల్మ్ అప్డేట్స్ లో మరో క్రేజీ న్యూస్ ఉంది. ప్రేమ గొప్పదనాన్ని తెలియజేసే 29 ఫీల్ గుడ్ నిష్కలమైన ఎమోషన్స్ తో 29వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విధు, ప్రీతి అస్రాని ప్రధాన పాత్రధారులు. రత్నకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టోన్ బెంచ్ స్టూడియోస్, జీ స్క్వాడ్ బ్యానర్స్ పై కార్తికేయన్ ఎస్, లోకేష్ కనగరాజ్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఏదైతే ఉందో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. మొత్తం మీద 29 సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని 2026 ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇక రాధిక అప్డేట్ సంబంధించి మరో క్రేజీ అప్డేట్ ఉంది. మునుపటి రొమాంటిక్ చిత్రాల్లో మహిళలను చూపించే విధానం తనపై లోతైన ప్రభావం చూపించిందని బహిరంగంగా వెల్లడించింది ప్రముఖ నటి రాధిక అప్టే. తాజాగా జీ5లో విడుదలైన సాలీ మొహబ్బత్ సిరీస్ లో నటించిన రాధిక సినిమా, క్రికెట్ భారత్ లో ఎంతో ప్రభావవంతమైనవని, వీటితో ముడిపడిన బాధ్యతను కళాకారులు గుర్తించాలని తెలిపారు. ఈ దేశంలో క్రికెట్, సినిమా రెండూ చాలా ప్రజాదరణ పొందినవి. ఇవి ప్రజలకు ప్రేరణ. మీరు ఇష్టపడినా లేకున్నా వాటి ప్రభావం ఉంది. నేను చిన్న నటినైనా లేదా పెద్ద స్టార్ అయినా పర్వాలేదు, జనంపై మన ప్రభావం ఉంటుంది కాబట్టి బాధ్యత కూడా ఉంటుంది. మనం మాట్లాడేది ప్రజల జీవితాలను రూపొందిస్తాయి. నా జీవితం కూడా నేను అభిమానించిన నటీనటుల వల్ల ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది అని రాధిక ఆప్టే అన్నారు. సో మొత్తం మీద రాధికకు సంబంధించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఈ మధ్య కాలంలో ఆమె ఎంచుకున్న పాత్రలు ప్రేక్షకులు బాగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే రాధిక ఆప్టే కూడా చాలా సెలెక్టెడ్ గా కథలను కానీ సినిమాలు కానీ ఎంచుకుంటోంది. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈనాటి సినిమా అప్డేట్స్. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తెలుగు ప్రభ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.